ఇప్పుడు నడుచుకొని వచ్చాను, పర్వాలేదు నాన్న. దానికి దీనికి ఉండదు బీపీ హెచ్పి A1C అదంతా చేస్తావా? ఇది ఐస్లో పెట్టిపోయిన పర్లేదు. అవి అపోలో పోస్ట్ ఇవ్వాలా? అలాగే అలాగే నేను కాల్ కలిసి వచ్చాను. తెలియదు కదా, ఏదైనా వాకింగ్ చేసేదానండి. కాల్ కలిస్తేనే అయితే బాదం కూడా తినేసాను. కాల్లో ఉంటుంది తీయడం బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి అది పెట్టుకో నువ్వు. చేయి మూసి అంతే. పేరు చెప్పు. రమేష్. మేము రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తామండి. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ పార్క్ దగ్గర ఈ మెడికల్ క్యాంప్ పెట్టారనమాట. అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అన్నీ చూస్తారు. అయితే చూపించుకుందామని వెళ్ళామన్నమాట. టెస్ట్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్స్ మధ్యాహ్నం కల్లా వాట్సాప్కి పెడతారట. అందుకే మేము చూపించుకుంటున్నామండి. ఎక్కడైనా సరే పార్కుల్లో అంటూ ఉంటే చూపించుకోండి, పర్వాలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు అలాగా ప్రజలకి కొన్ని కార్యక్రమాలు చేయాలని కొంత అమౌంట్తో వాళ్ళు చేస్తారట. ఎవరైనా ఉంటే చూపించుకోండి, ఏం పర్వాలేదు. ఇది దేనికండి? ఇది హెచ్బి ఒకటే. ఇది షుగర్ది. ఇది థైరాయిడ్, కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ కూడా చూస్తుంది అనమాట. ల్యాబ్ టెక్నీషియన్కి ఎంత తీసుకుంటారు? మొత్తం ఎంత అవుతుంది? ల్యాబ్ టెక్నీషియన్ చదవడానికి ఎంత అవుతుంది అంటున్నాను? కోర్స్ బట్టి. కానీ చాలా బాగా తీసావు. బ్లడ్ తీయడము చాలా నీట్గా తీసావు. అసలు నొప్పి తెలియలేదు, అంత బాగా చేసావు. ఇది వాట్సాప్కి పెట్టేస్తారు అట్లండి, రావక్కర్లేదట. ఆహా, బాబు ఇప్పుడు బ్లడ్ తీసా వాకింగ్ చెయ్యొచ్చా? అదే అదే వీక్నెస్ చిన్నగా ఊరినే అన్నీ అడుగుతున్నాను రెస్ట్రిక్షన్స్. అలా అంటే చాలా చీప్ రైలు కాదు. ఇలా చీప్ అని ఏంటి గోల్డ్ అసలు చూశాను కానీ మామూలు షుగర్ మనం ఎప్పుడో అదే రోజు చూసుకోను కదా, ఎప్పుడో డౌట్ వస్తుంది. ఈ రోజే చూసుకుంటే ఇంకోటి లో బ్యాటరీ L28 అనుకున్నాను నేనంటే లో షుగర్ ఉందా. 98496528 ఎంత? 94.7. వాకింగ్ చేస్తున్నా తగ్గట్లేదు. 8.19 ఏదో వచ్చింది. 81.9. ఎంత చిట్టంది? అంటే 65. బీపీయా? నీది నీ ఇంట్లో చూస్తున్నా కదా, ఇది మన ఇంట్లో అదే ఉంది. లేదు మంచిదే, హెల్త్ చెకప్ అనేది మంచిదే.
దాన్ని బట్టి కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. ఎక్కడ చెప్ప కరెక్ట్గా నువ్వే వస్తానమ్మా. విజయ డైస్టిక్ ఎక్కడ అన్నిటి చాలా పెంచేసాడు రేటు. 640 ఎంత ఉండేది 700. ఎంత ఉందమ్మా నార్మల్? ఎంత? థ్యాంక్ గాడ్. ఉండే మానేసాడు లేదమ్మా. అంటే వాకింగ్ చేయడం వల్ల తగ్గిపోతున్నాయి అన్నీ. ఉంది కాదు కదా, బీపీ అనేది తగ్గడం ఉండదు. డాక్టర్ కన్సల్ట్ అయితే ఆ సజెషన్ బట్టి ఏదైతే మన సజెషన్ బట్టి చేసుకోవచ్చు. సార్ వచ్చిందంటే తగ్గదు తిన్న కాదు నవ్వు. అందుకని డౌట్. మీరు మాట్లాడకండి. మందు ఇచ్చినా సరే నాకు ఎప్పుడు నార్మల్గా బిలో నార్మల్ ఉండేది. అది వేస్తుంటే ఇంకా తగ్గిపోతుంది, ఫుల్గానే లో అయిపోతుంది, లో అయిపోతుంది. కలిసిరేస్తుంది. 107/67, 105/6. డోస్లు ఉంటాయి కదా. డోస్ ఎంత 25 అమ్మా. ఆ డోస్ ఏంటి నచ్చింది. చూసాను కొబ్బరి మానేసాను. అప్పటి నుంచి ఇంకా హ్యాపీగా ఉంది. నాకు బాగుంది. మా వాళ్ళు ఎక్కడకుండా అది కొన్ని ఏంటంటే ఆఫీసులు టెన్షన్స్ ఇవన్నీ కూడా. ఎంతమ్మా? 50, 70. ఇది కూడా కొట్టేద్దాం. నీ ఇష్టం చిన్న, నేను రెడీ. రౌండ్ కొట్టేసి నేను దానికి ప్యాక్ ఆడుకుంటారు అందరు. ఇప్పుడు చూడండి, బీపీ నేను చూపించుకున్నాను, వాళ్ళందరికీ బాగానే ఉంది, నార్మల్గా వచ్చింది. నాకు మాత్రం కొంచెం బీపీ ఎక్కువగా ఉందండి. ఎక్కువగా ఉండగానే మరి కింద మీద అయిపోయారనమాట. ఒకటి ఏంటంటే మనం తినే తిండికి ఆ యొక్క శరీరంకి కొంత బీపీ ఉంటుంది. దానివల్ల మనం ఏమి కూడా టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మనం కూల్గా ఉంటే అవన్నీ తగ్గిపోతాయండి. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. అయితే ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాను. ఇదిగోండి మరి చూపిస్తున్నాను. ఎందుకంటే దేనికి టెన్షన్ పడిపోతే అది మనల్ని ఇంకా టెన్షన్ పెట్టించేస్తుంది బాడీ. కాబట్టి మనం ఎప్పుడు కూడా టెన్షన్ పడకూడదు, కూల్గా ఉండాలి. ఇదిగోండి 150/97 వచ్చిందనమాట. మొన్నంతా చూపించుకుంటే నార్మల్గా ఉన్నది. దేనికి టెన్షన్ పడక్కర్లేదండి. 150/90 ఏదొచ్చినా అది మళ్ళీ అలాగే పోతుంది. అది అదే అలాగే షుగర్ అది చూపించుకున్నాను. మధ్యాహ్నం రిపోర్ట్స్ వస్తే అంత నార్మల్గా ఉందండి. కాబట్టి ఎప్పుడు వాకింగ్ అనేది చేస్తే మన బాడీ చాలా మంచి కండిషన్లో ఉంటుంది. వాకింగ్ అనేది మానేయకండి. ఒకరు వాకింగ్ చేయకపోతే ఇంట్లో అయినా ఎక్సర్సైజ్గా చేయండి. థ్యాంక్ యూ.